ఎస్ హెల్లో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బ్లాగర్ అంటారా బాబు. ఈ రోజు అయితే మా చుట్టాల ఫంక్షన్ కి వచ్చేసినాం, గట్టిగా తిందామని ఫిక్స్ అయినా. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఇక ఈ అంకుల్ గారు ఉడతానే గేమ్స్ ఆడిపిస్తా ఉన్నాడు. పొరగాలకి ఏం టార్చర్ రా నాయన, ఫుడ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని వెయిట్ చేస్తా కూర్చున్నా. ఈ పొరగాలకి ఆడిపించుడు కాన్సెప్ట్ ఏందో గానీ యాస్టకు వస్తుంది కూర్చొని కూర్చొని. ఆకలి అవుతుందిరా బ్రో, జల్దీ స్టార్ట్ చేయి, 2 అయిపోయింది. బాగా అవుతుంది బ్రో, కడుపులో మంటలేస్తుంది నాకు. ఆహా ఎన్ని వెరైటీస్ రా మామ, చలో ఇచ్చి పడేయాలి ఇప్పుడు ఖర్చులకి. ఇక చక్క ప్లేట్ పట్టి ఫస్ట్ మనమే అన్ని వెరైటీస్ వేయించుకున్నాం. అబ్బా సాయిరామ్. ఈ అమ్మ ఫుడ్ టేస్ట్ క్రేజీ ఉంది, మొత్తం ఇచ్చి పడేసిర్రు. అసలు ఈ క్యాటరింగ్ వాళ్ళ గురించి తెలుసుకుందాం అని చెప్పేసి ఇక నేనైతే ముచ్చట పెట్టిన వాళ్ళతో కొంచెం సేపు. ఎందుకు ఇక చెప్పారు మనది ఎస్ఎస్కే ఈవెంట్స్ అంట, నిజామాబాద్ లో అవైలబుల్ ఉంటారంట. వాళ్ళు ఫుడ్ ఇంకా డెకరేషన్ అన్ని చూసుకుంటారంట. ముచ్చట ఈ ముచ్చట అంతా ఎందుకంటే మన ఇంట్లో ఈవెంట్స్ ఏమన్నా ఉంటే ఇలా చెప్దామని మస్తు చేసిరు వంటలు అయితే. ఇక గట్టిగా అన్నం తిన్నాక పానీపూరి కట్లెట్ కూడా కనిపించింది, అది కూడా వేసేసుకున్నాం మన పొట్టలో నీట్ గా. సో ఫైనల్ అబౌట్ ఎస్ఎస్కే ఈవెంట్స్, వీళ్ళు ఫుడ్ అయితే చాలా బాగా ప్రిపేర్ చేసారు. మన ఇంట్లో ఈవెంట్స్ ఏమన్నా ఉంటే వీళ్ళకి కాంటాక్ట్ అవ్వండి, వీళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వండి. ఫుడ్ అయితే 1 నంబర్ ప్రిపేర్ చేసారు. గులాబ్ జాములు 4-5 వేసేసిన గ్యాప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్లాగర్ అంటారా బాబు. పండగ